హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ నేను మీ శృతి. శ్రీమై టాకీస్. సో టుడే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాం. చూడండి, బయటకు వెళ్తున్నాం. పోయినాక చెప్తాం ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం అని. యాక్చువల్లీ టైం పాస్గా వెళ్తున్నాం, చూద్దాం. సో ఇవాళ అయితే మా మరిది వాళ్ళకి మ్యారేజ్ డే ఉండే, మేము మర్చిపోయాము అసలు. సడన్గా కేక్ కట్ చేసిన తర్వాత వెళ్ళాం ఇంకా బయటికి. హ్యాపీ మ్యారేజ్ డే రవి అండ్ సాయి ప్రియ. కేక్ కట్ చేసి ఇంకా తిన్న తర్వాత వెళ్ళాం బయటికి. అయితే యాక్చువల్లీగా టైంపాస్గానే వెళ్ళామని చెప్పాలి. ఎందుకంటే అసలు ఏ మూవీస్ ఉన్నాయి ప్రజెంట్ కరీంనగర్లోని థియేటర్స్లో ఏ మూవీస్ నడుస్తున్నాయి అని చెప్పేసి చూడ్డానికని వెళ్ళాం. అసలు మేము వెళ్ళింది అయితే ఒక మూవీ కోసం వెళ్ళాం. ఆ మూవీ అయితే ఏ థియేటర్లో లేదు. సో ఇలా వెళ్తూనే ఉన్నాం. ఇంకా కోర్ట్ రోడ్ ఇది వెళ్ళేటప్పుడు ఇప్పుడు కోర్ట్ నుంచి గాంధీ రోడ్కి వెళ్ళే టైంలో అయితే అన్ని బ్రాండెడ్ షాప్సే ఉంటాయి. సో మనకు క్లాత్స్ కానీ ఇంకా అన్ని సెలూన్స్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అయితే ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళాలి ఎప్పుడైనా. బయట నుంచి చూడడానికి వెళ్ళలేను ఓపెనింగ్ అయినప్పటి నుంచి. ఇంక ఇవన్నీ బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కోర్ట్ రోడ్ నుంచి గాంధీ రోడ్కి వెళ్ళే దారిలో. సో ఫస్ట్ అయితే ఏ థియేటర్లో ఏ మూవీ ఉందని చూసుకుంటూ వెళ్ళాం. అలా వెళ్ళేటప్పుడు షాప్స్ ఉన్నాయి కానీ తీద్దామని, వ్యూ బాగుందని చెప్పి తీసాను. సో మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. ఇంకా అలా వెళ్ళేటప్పుడు తీసినప్పుడే ఇక్కడైతే నేను ఆ రోజు ఇక కరీంనగర్ మొత్తం చుట్టేసాను అనుకోవాలి. ఎందుకంటే అన్ని థియేటర్స్ ఎక్కడెక్కడ ఏ థియేటర్స్ ఉన్నాయి అన్నీ తిప్పాడు చెంది. అయితే ఏ థియేటర్లో ఏ మూవీ ఉందని చూసి యాక్చువల్లీ హనుమాన్ మూవీ కోసం అయితే వెళ్ళాం. మేము పడ్డప్పుడు వెళ్ళలేదు, చాలా లేట్ అయింది. ఇంకా టాకీస్లో కూడా ఉండదని ఆల్మోస్ట్ తెలుసు. గూగుల్లో కూడా చూసాం, లేదు. కానీ అయినా ఏమో చెప్పలేం, సినిమా బాగుంది కదా ఉండొచ్చు మేబీ అని చెప్పి వెళ్ళాం. ఇది ఎప్పుడు అంటే శివరాత్రి మార్నింగ్ ఒక పొద్దు ఏడుస్తాం కదా, శివరాత్రి తెల్లారి ఆ నైట్ వెళ్ళింది. బట్ అసలు ఆ మూవీ లేదు. సో కరీంనగర్లో అన్నీ తిరిగేసాను కాబట్టి అక్కడ ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అని అన్నీ అవి చూసుకుంటూ ఇంకా థియేటర్స్లో ఏమేమి నడుస్తున్నాయని కూడా చూసాం. హనుమాన్ లేదు కానీ ఇంకా భీమా, ఊరు పేరు, భైరవ్ కోని అవే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని టాకీస్లలో. సో మూతపడ్డ టాకీస్ కూడా చూపెట్టాడు చెంది. అయితే కరీంనగర్లో ఉన్న థియేటర్స్ అన్నీ చూపేశాం, ఒక రాజ్ థియేటర్ తప్పించి అన్నీ. సో ప్రతిమ మల్టీప్లెక్స్ దీంట్లో కూడా లేదు. ఇందులో కూడా అవే 2 మూవీస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా ఇట్లా లోపలికి ఇంకేదో టాకీస్ ఉంటాయని చెప్పి దీని ముందు నుంచి వెళ్తున్నాం. ఇంట్లో కూడా లేదు ఆ సినిమా, అసలు ఇంట్లో లేదు. చూడాలి, ఇంకా కొన్ని రోజులు అయితే ఐబొమ్మలు వస్తుందేమో, వస్తే ఇంకా చూడాలి. అసలు బోర్ కొడుతుంది, ఏం చేద్దాం టైం పాస్ అసలు అవ్వట్లేదని చెప్పి బయటికి వెళ్ళాం. సో హనుమాన్ మూవీ ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాం, లేకపోతే ఆప్షనల్. అంత వేరే మూవీస్ అయితే చూసేంత లేదు. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడున్న మూవీస్లో మేము థియేటర్లో చూసే అంత వాల్యూ దాంట్లో అనిపించింది, అంటే నా ఒపీనియన్. అంత ఇప్పుడు ఉన్న టైంలో థియేటర్కి వెళ్ళే మూవీస్ స్పెసిఫిక్గా కొన్ని మూవీస్కే మేము అలా టైం స్పెండ్ చేస్తాం. అలాంటి మూవీస్లో ఇప్పుడు అయితే లేవు అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. సో అన్నీ ఆల్మోస్ట్ భీమా, ఊరి పేరు భైరవ్ కోన, గామియా ఇంకేదో మూవీ ఉంది అదే అనుకుంటా, అంతే ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ నార్మలే. సో ఇది అంబేద్కర్ స్టేడియం లైన్లో లోపలికి తిరుమలనో ఏదో థియేటర్ ఉంటుంది, అక్కడికన్నా వెళ్ళాం. దారిలో చాయ్ తాగి ఇంకా తిరుగుతున్నాం కదా మేము, అలా చేసినాం. సో ఇది స్టేడియం, అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్లోనే నేను పాలు తీసుకున్నాను. ఆవు పాలు దొరుకుతాయట, ఎప్పుడు రెగ్యులర్గా వస్తారట. ఈవినింగ్ 7 to 11 వరకు ఉంటాడు. మీకు కావాలంటే బర్రెపాలు ప్యూర్ అయితే దొరుకుతాయి అక్కడ, చూడండి. సో ఈ థియేటర్లో కూడా లేదు ఆల్మోస్ట్. శ్రీ తిరుమల
ఇదైతే స్టేడియం లోపట మేము నెక్స్ట్ మళ్ళీ వచ్చే దారిలో తీసినప్పుడు ఇదే ఇప్పుడు నేను పాలని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అంబేద్కర్ స్టేడియం ఆపోజిట్ లైన్లోనే ఉన్నారు. 40 రూపీస్కి హాఫ్ లీటరు, చాలా తక్కువ. బయట వేరే కరీనా డైరీస్ అట్లాంటి షాప్స్లో అయితే 50 రూపీస్కి హాఫ్ లీటర్ ఉంటుంది. సో పాలు నేను తీసుకున్నాను, బాగున్నాయి. ప్యూర్ మిల్క్ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఎప్పుడైనా అటు వెళ్తే. ఇక్కడ ఏదో ఓల్డ్ థియేటర్ ఉంటుందట, దాన్ని తీసంగా అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇంకా అన్ని థియేటర్స్ అలానే వెళ్తూ చూస్తూ ఉన్నాం. ఇంకా వెంకటేశ్వర థియేటర్ కూడా అసలు మొత్తం పాడైపోయింది. ఇది పికాక్ రెస్టారెంట్ గాంధీ రోడ్ లైన్లో ఉండేది, ఇంకో బ్రాండ్. సో ఇలా ఇప్పుడు శనివారం సాటర్డే వెళ్ళాం కదా, అక్కడ అంగడి కూడా సాగుతుంది. యాక్చువల్ లేట్ అయింది, మేము 9:30 అవుతుంది. 8:30కి స్టార్ట్ అయింది ఇంట్లో నుంచి. 9:30 రౌండ్ అలా అవుతుంది. అప్పటికి షాప్స్ అన్నీ అంటే సర్దుకొని వెళ్ళిపోతారు కదా. ఆల్మోస్ట్ అంగడి అంటే మనకు అప్పటి ఆ రోజు మందమే తెచ్చి అమ్ముతారు. అలాంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. శనివారం అంగడి ఆ రోజు అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ దొరుకుతాయి. కిచెన్కి సంబంధించి కానీ, చీపుర్లు కానీ, ఏమంటే కొబ్బరి చీపులు అట్లాంటివి అన్నీ దొరుకుతాయి ఆ రోజు అయితే. బట్టలు అన్నీ. సో ఇక్కడికి అయితే నేను కొన్ని లైనింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఓల్డ్ శారీస్ ఉన్నాయి, సో వాటికి నేను ఫ్రాక్ కన్వర్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇదేమో బ్యాక్గ్రౌండ్ కోసం కూడా ట్రై చేసాం కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్ కంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ చేద్దామని తిరుగుతున్నాం కానీ అందులో సాటిన్లో బ్లాక్ కలర్ లేదు. మళ్ళీ టాకీస్లకే వెళ్తున్నాం, ఇంకా ఏముంది అని చెప్పి చూద్దామని చెప్పి. ఇంకా ఇదేమో రైతు మార్కెట్ సైడ్. ఇక్కడ హోల్సేల్లో మనకు వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. మనం మినీ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మనకు సింగిల్గా అయితే ఇస్తారో ఎవరో తెలియదు నాకు కూడా. సో ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి మనకు. నువ్వు మరి ఇంకా లోపలికి వెళ్తే నార్మల్గా అమ్మే వాళ్ళు అయితే ఉంటారు, అక్కడ తీసుకోవచ్చు మనం. రైతు వచ్చారు ఇంకా ముందుకు. సో ఇది క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్ అన్నీ. అందరు వెళ్ళిపోయారు, నైట్ అయిపోయింది కదా. ఇంకా ఒక 6-7కి వస్తే మాత్రం అందులో అన్ని క్లాత్స్ ఉంటాయి, అక్కడ కూడా చూసుకోవచ్చు. శారీస్, డ్రెస్సెస్, మెన్స్ వేర్ కానీ అన్నీ ఉంటాయి శనివారం అంగడి ఆ రోజు అయితే. సో లేట్గా వెళ్తే ఏముండదు, మార్నింగ్ అయితే బాగుంటాయి. ఇక్కడ మిర్చి తిన్నాను కానీ ఫస్ట్ ఇది అంబేద్కర్ స్టేడియం లైన్లోనే ఉంది. సో మేము ఇంకా మూవీ దొరుకుతుందేమో చూద్దామని అన్నీ తిరిగేసి వచ్చి లాస్ట్లో ఇంకా తింటున్నారు. ఎగ్ బజ్జీ, మిర్చి 20 రూపీసే, ఏదైనా 20 రూపీసే, బాగున్నాయి. శ్రీమేక్ అయితే అన్ని తిరిగేస్తే కాళ్ళు వస్తున్నాయట. ఎప్పుడు నన్ను తీసుకోరు, ఇంట్లోనే వస్తారంటది. తిరిగిన రోజేమో కాళ్ళు వస్తున్నాయి అని అంటది. సో ఇది ఎగ్ బజ్జీ, 20 రూపీస్కి ఒక మిర్చి ప్లేస్ ఇస్తారు, మిర్చి కూడా ఇస్తారు అదేంటికి. సో అన్ని 20 రూపీస్కి ప్లేటే, బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి అంట. వీళ్ళిద్దరు చెప్పారు, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పి. శివరాత్రి మార్నింగ్ అని చెప్పాను కదా, తెల్లారి ఫాస్టింగ్ కూడా ఉంటాం కదా, ఆ రోజు కూడా నాన్ వెజ్ తినాం కదా అని చెప్పి నేనైతే తినలేదు. ఇంకా వాళ్ళిద్దరు తింటున్నారు. మంచిగా ఉందంట ఎగ్ బజ్జీ అయితే. శ్రీమైకి అయితే కాలింది అసలు, మస్తు వేడిగా ఉంది. మళ్ళీ వెళ్తున్నాం, ఇంకేమైనా టాకీస్ ఉన్నాయా చూద్దామని చెప్పి. ఆ రోజు అయితే కరీనా మొత్తం చుట్టేసాను. ఇంకా అంత ఇక్కడ మసాలా రెస్టారెంట్, ఇంకా వెజ్కి సంబంధించిన రెస్టారెంట్స్ అన్నీ ఇందిరా స్టాచ్యూ ఆపోజిట్ లైన్లో ఉన్నాయి. సో ఈ లైన్లో మొత్తం హోటల్స్ అన్నీ బాగుంటాయి, కొంచెం టేస్ట్ మంచిగా ఉంటాయి. షవర్మా, చికెన్కి సంబంధించినవి అన్ని స్పెషల్స్, కపిల్ బిర్యానీ అండ్ గ్రిల్ చికెన్ అలాంటివన్నీ ఈ లైన్లో బాగుంటాయి. సో మేము టైంపాస్గా తీసాం కదా, ఇంకేం ఇక మధ్యలో ఏదైనా షేర్ చేద్దామని చెప్పి అన్ని వీడియో అయితే తీసేసాను. సో మాకు కావాల్సిన సినిమా అయితే దొరకలేదు ఫైనల్గా, మళ్ళీ వెళ్తున్నాం. ఇక్కడ లాస్ట్కి వస్తే శ్రీమై పిజ్జా అని అసలు ఓడిచ్చింది. ఇంకా లాస్ట్ అన్ని పిజ్జా షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి, 10:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేనైతే పానీపూరి తింటున్నా, పానీపూరి తిని పిజ్జా కూడా తిన్నాం. సో శ్రీమై పానీపూరి అన్నది మళ్ళీ పిజ్జా ఖచ్చితంగా అంటే ఫస్ట్ అయితే పానీపూరి ఒక ప్లేట్ తీసుకున్నాం, 30 రూపీస్ అట. ఫర్ 6 అంటే 15 వస్తాయి 30 రూపీస్కి. ఇది కూడా కొత్తగా ఓపెన్ చేస్తారంట, బాగుంది టేస్ట్ అయితే. మీకు ఇది ఇంకో వీడియో షేర్ చేస్తాను, మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇంకా ముందు నుంచి అది షాప్ తీయలేదు. పిజ్జా టేస్ట్ కూడా చాలా బాగుంది, పన్నీర్ పిజ్జా తీసుకున్నారు చంద్ అయితే. హోటల్ అయితే చాలా బాగుంది, లుకింగ్ నీట్గా ఉంది.
సింపుల్గా బాగుంది. సో పన్నీర్ పిజ్జా మై ఫేవరెట్ పిజ్జా అయితే. సో పిజ్జా అని చాలా రోజుల నుంచి అడుగుతుంది, ఎప్పుడు సెట్ అవ్వలేదు, కాలేదు శ్రీమయ్యకి. పిజ్జా అయితే ఇంకా ఏదైనా దేనికైనా ఒప్పుకుంటుంది పిజ్జా తినిపిస్తానంటే. హోంవర్క్ ఫాస్ట్గా చేసుకోవడమైనా, రెడీ అవ్వడమైనా అలాంటివన్నీ చేసిస్తుంది. దానికి ఇష్టమైనది తినిపిస్తే మాత్రం. సో మష్రూమ్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా అన్నీ తింటుంది. దానికి ఇష్టం ఇంకా పిజ్జా కోసం ఏదైనా చేసేలా ఉంటుంది. సో లాస్ట్లో ఆ పిజ్జా తిని ఇంటికి వెళ్ళాం. పిజ్జా టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ అన్నీ మనకు చాట్కి సంబంధించిన అన్ని, బేల్పూరి, చాట్, కచోరీ, గప్చుప్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి బయట బండి మీద. ఇక్కడ లోపలనేమో మనకు పిజ్జా, చికెన్ గ్రిల్, కేఎఫ్సి అన్నీ ఉన్నాయి. మాకైతే నచ్చింది. మీకు ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తామని అనిపించింది. అంత బాగున్నాయి, టేస్ట్ అయినా ప్రైజెస్ అయినా బాగున్నాయి. సో ఇది మీకు ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా. సో ఫైనల్గా అన్ని టాకీస్లో తిరిగేసాం కదా. మొత్తం కరీంనగర్ మొత్తం లోపలికి ఉన్నాయి. కొన్ని టవర్ సర్కిల్లో ఉంటాయి, కొన్ని శివ టాకీస్ థియేటర్ ఆ లైన్ అట్లా అన్నీ తిరిగేసాం మొత్తానికి అయితే. లాస్ట్ ఇంటికి వచ్చే దారిలో అందరూ అన్ని క్లోజ్ చేసుకొని ఎవ్వరు లేరు రోడ్ మీద కూడా. 11 అయింది, ఆల్మోస్ట్ 11 అయింది. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సో వ్లాగ్ అయితే ఇది. బాయ్ బాయ్.